ఎన్డీఏ చేతిలో. అవును. ఢిల్లీలో ఈ రోజు స్పీకర్ కి ఎవరు కోటేశాడు? ఎన్డీఏ. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు, పులి, పులిబిడ్డ, పులిహోర అనేవాళ్ళు. పులిహోర అనలా వాళ్ళు అంటారు పులిహోర అనేవాళ్ళు ఇక్కడ ఎవరి చేతిలోనైతే ఓడిపోయావో, లేదా ఎవరి మీదైతే విమర్శలు చేశావో, లేదా ఎవరితోనైతే సిద్ధం అన్నావో, ఇది ఎవరితోనైతే యుద్ధానికి సిద్ధం అన్నావో, ఏ పేదలకి పెత్తందారులకి పోటీ అన్నావో, వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ షూ తీసి సాక్స్ తీసి వాళ్ళ కాళ్ళు నాకి ఈరోజు స్పీకర్కి ఓటేసావు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నెముక లేని, సిగ్గు సెరవు లేని, ఆత్మాభిమానం లేని నాయకుడు అని చెప్పటం నా ఉద్దేశం. ఎందుకంటే అతని గురించి ఏం చెప్తారంటే చాలా మొండోడు, చాలా ధైర్యవంతుడు, లేదా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే నిలబడతాడు, కూర్చుంటాడు, వంగుంటాడు అని చెప్తారు. కానీ మన ముందున్న సాక్ష్యం ఏంటి? ఇక్కడ ఎన్డీఏతో ఎన్నికలు ఎదుర్కొన్నాడు, చిత్తుగా ఓడిపోయాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏని ఎదుర్కొనాలి, ఎన్డీఏ మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అని నిర్ణయించుకుంటే రాజకీయంగా ధైర్యంగా కేంద్రంలో ఎన్డీఏ వ్యతిరేక శిబిరం ఏదైతే ఉందో ఆ శిబిరంలో చేరాలి కదా. చేరాలి, లేదా ఇండివిజువల్ గా ఫైటింగ్. నువ్వు అమరావతిలోనేమో సిద్ధం అంటావు, హస్తినాలోనేమో కాళ్ళు బేరం. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో భయపడుతున్నాడో అర్థమైంది కదా. వాస్తవానికి మనమే చాలాసార్లు చెప్పామండి, జగన్ కథ ముగిసిపోయింది, జగన్కి సినిమా అర్థమైంది. నేను యూట్యూబ్లో పాత వీడియోలు చూస్తుంటే మీరు పెట్టిన టైటిల్స్ ఏంటంటే జగన్ సినిమా అయిపోయింది. నిజంగా అయిపోయింది కదా, మీరు సంవత్సరం క్రితం చెప్పారు. జగన్ పైన అయిపోయింది, కథ క్లైమాక్స్ కేనా ఇలాంటివి. ఇలా తర్వాత మీరు ఒకరోజు ఒక డిబేట్ పెట్టారండి. ఆ డిబేట్ టాపిక్ ఏంటంటే జగన్ గ్రాఫ్ పడిపోతుందని సంవత్సరంన్నర క్రితం డిబేట్ పెడితే నేను డిబేట్లోనే చెప్పాను, మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకుంటే ఇట్లాంటి టాపిక్స్ పెట్టొద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక అవినీతి సామ్రాట్ ఓడిపోవటం మనకు అవసరం. మళ్ళీ మీరు అలర్ట్ చేస్తున్నారు ఈ టాపిక్ పెట్టి అన్నాను నేను. అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోకపోవటం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని కాపాడింది. సరే, బెంగళూరులో జరిగింది ఏంటంటే మొత్తం మీద మెసేజ్ పంపించాడండి, చాలా కాస్ట్లీ మెసేజ్, చాలా కాస్ట్లీ మెసేజ్. అంటే ఫిగర్ పెట్టా, చిన్న సూట్ కేసా, షిప్ కూడా సరిపోదు. ఢిల్లీలో రేవపట్నం లేకపోయినా షిప్ కూడా సరిపోదు, కొన్ని విమానాలు పడతాయి, చాలా చాలా పెద్ద విమానాలు చాలా పడతాయి. అంత పెద్ద కాస్ట్లీ మెసేజ్ పంపించాడు. అయితే రెండు విషయాలు, అంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనామని నేను చెప్పను, అలా అని జగన్మోహన్ రెడ్డి వీరుడు సూడని నేను చెప్పను. రియలిస్టిక్గా నా అసెస్మెంట్ ఏంటంటే మొన్న ఎన్నికల ఫలిత తర్వాత 2 నెలలు 3 నెలల తర్వాత నేను జైలుకి వెళ్తాను అని ఇప్పుడు పార్టీ గురించి ఆలోచించట్లేదండి. ఈ పార్టీ ఏమైంది, ఈ పార్టీని ఎలా బలోపేతం చేయాలి అని ఆలోచించట్లా. ఎందుకు ఆలోచించట్లేదు అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్గా నాకే ఓట్లు వేస్తారు అనే ఉద్దేశంలో ఉన్నాడు. మొన్న ఒక నాయకుడికి ఇదే చెప్పాడు, అన్నా మరి ఏంటి మనం 0 నుంచి స్టార్ట్ చేయాలి కదా అంటే ఏం అవసరం లేదు, మనం ఏం చేయాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, మనం వెయిట్ చేద్దాము, ప్రభుత్వ వ్యతిరేకతే మన బలమైంది.